హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్బిహెచ్పి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ముందుకి క్రేజీ వ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసిన. ఇంకా ఇది ఒక ఛాలెంజ్ అని అన్నమాట. ఛాలెంజ్లో ఏం చేయాలంటే అబద్ధాలు చెప్పాలి, ఓకేనా? నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి రాంగ్ ఆన్సర్ చెప్పాలి. 15 seconds టైం ఉంటుంది. ఈయనైతే సైలెంట్ క్రియేచర్ లాగా యాక్టింగ్ చేస్తాడు. ఇంకా మీ కొట్లాటలు ఆపితే మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఎవరు? నేను. సరే, అడగానా? నీ హైట్ ఎంత? నా హైటా? హైట్ ఎంత? నా హైట్ 3,04,96 సెంటీమీటర్స్ ఉంటుంది. నీ వెయిట్ ఎంత? నా వెయిట్ 1000. నీ కళ్ళు ఏ కలర్లో ఉంటాయి? నా కల్లా గ్రీన్ కలర్. ఇప్పుడు అడుగుతా, రాంగ్ ఆన్సర్ కానీ చెప్పినావు అనుకో, చూడు. ఓకే, లాస్ట్ 5th క్వశ్చన్. ఈ 5th క్వశ్చనా 4th క్వశ్చనా? కరెక్ట్ ఆన్సర్. అవును, ఇది ఇప్పుడు 4th క్వశ్చన్. ఇప్పుడు తను చెప్పిన ఈ త్రీ క్వశ్చన్స్కి నేనైతే కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తా. తన హైట్ అయితే 3.5 meters. తన వెయిట్ అయితే చెప్పనా, 29 kilos కేజెస్ అని. ఇంకా తన ఐస్ అయితే డార్క్ బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది. ఇప్పుడైతే మా తమ్ముడు. రెడీనారా? నీ కళ్ళు ఏ కలర్లో ఉంటాయి? బ్లూ. నువ్వు ఇప్పుడు ఏ కలర్ టీషర్ట్ వేసుకున్నావు? బ్లాక్ అండ్ గ్రీన్. నువ్వు ఎందుకంత పొడుగ్గుంటావు? టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3. నేను ఎంత పొడుగుంటానా? ఎందుకంత పొడుగ్గుంటావు? ఎందుకంటే నేను ముందు మస్తు పెద్దగా ఉండే. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్ గెస్. 10th నేను ఏ క్వశ్చన్ అడుగుతానో గెస్ చేయమన్నా. టిక్ టిక్ 1. అరే, నేను ఏం అడిగినా నువ్వు ఏం చెప్తున్నావు? ఇది ఎన్నో క్వశ్చన్ అని అడగాలి. నేను ఇప్పుడు ఏ క్వశ్చన్ అడుగుతున్నానో గెస్ చేయమన్నా. నేను దున్నపోతున్నా లేకపోతే మనిషినా? ఆ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పినవురా. లేదు, నేను చెప్పిన దాని తర్వాత నువ్వు వేరే క్వశ్చన్ పెట్టుకున్నావు. అంత లేదు కదా ఫ్రెండ్. సర్లే ఇంకా 5 క్వశ్చన్లకు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు. ఇగో 40. బాయ్ గైస్, విష్ యూ ఆల్.